మ్యాగ్నెట్కు అట్రాక్షన్ ఫోర్సు, రిపల్షన్ ఫోర్స్ ఉంటుందన్నారు కదా. చూడండి, రెండు మ్యాగ్నెట్ మధ్య ఒక మ్యాగ్నెట్ పెట్టాము. ఎంత ఫోర్స్ ఉంటుందో చూడండి. ఏ ఆధారం లేదు, అలా నిలబడి ఉంది. చాలా ఆ ఫోర్సెస్ చూడండి, మనం ఉంచలేం, అలా పట్టించుతుంది చూడండి సరే. ఈ లైన్స్ మధ్య మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉందని ఇంతకన్నా ప్రూఫ్ ఏం లేదు. మ్యాగ్నెట్ అంటే ఏంది? ఏ మెటీరియల్ అయితే ఐరన్ లేదా దానికి సంబంధించినటువంటి ఐరన్ అలాయిస్ను బలంగా అట్రాక్ట్ చేస్తుందో వాటిని మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటారు. రెండు పర్మనెంట్ మ్యాగ్నెట్ల మధ్య ఒక మ్యాగ్నెట్ పెట్టాము. ఆ ఫోర్స్ చూడండి ఎంత ఫోర్స్ నిలబడుతుందో. నిజంగా ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని ఒక కండక్టర్ చేత కనుక కట్ చేసినట్లయితే ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుందని ఫారడేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫస్ట్ లా చెబుతుంది. దీనివల్ల ఇప్పుడు మనం ఉన్నటువంటి విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని అంతా మనం తయారు చేస్తున్నాము. ఈ లైన్స్ ఆఫ్ ఫోర్స్ చూడండి, అది ఆ ఫోర్స్ పోగానే పడిపోయింది. చాలా గొప్ప విషయం. నార్త్ పోల్, సౌత్ పోల్ రెండు ఉంటాయి. సిమిలర్ పోల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయి, డిసిమిలర్ పోల్స్ వికర్షించుకుంటాయి. ఈ రెండు పోల్స్ మధ్య మ్యాగ్నెట్ పెడితే ఈ ఫోర్స్ చూడండి ఎంతగా ఆడిస్తుందో. ఇక్కడ ఫోర్స్ ఉందని మనం ఒప్పుకోక తప్పదు. ఈ ఫోర్స్ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనమాట. వాటిని కనుక మనం కండక్టర్ చేత కట్ చేసినట్లయితే ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుందని ఒక ప్రిన్సిపల్. ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఆఫ్ ఫోర్స్కి నిదర్శనం. ఇది మ్యాగ్నెట్ అంటే ఏదో చెప్పుకున్నాము. మ్యాగ్నెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? పర్మనెంట్ మ్యాగ్నెట్, ఎలక్ట్రోమాగ్నెట్ అని రెండు రకాలు ఉంటాయి. చూడండి, ఇది ఒక సింబల్. ఏదైనా సరే ఒక ఐరన్ మెటీరియల్ కనుక మ్యాగ్నెట్ దగ్గర పెట్టినట్లయితే అది మ్యాగ్నెట్గా మారుతుంది. చాలా గొప్ప విశేషం అది. పదే పదే ఒక ఐరన్ మెటీరియల్ మ్యాగ్నెట్ చేత రుద్దడం ద్వారా అది మ్యాగ్నెట్ లక్షణాలని పుడుతుంది. నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి. ఒకవేళ ఈ మ్యాగ్నెట్ని కనుక మనం ఎరగొట్టినట్లయితే అది మళ్ళీ రెండు మ్యాగ్నెట్లకు మారి నార్త్ పోల్, సౌత్ పోల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, అదే అటాక్ చేయబడింది కదా, అదే క్లియర్. ఇది అట్రాక్షన్, ఇది రిపల్షన్. రిపల్షన్ ఫోర్స్ అది వెళ్ళిపోతుంది. అట్రాక్షన్, డిసిమిలర్ పోల్స్ వికర్షించుకుంటాయి, సిమిలర్ పోల్స్ ఈ సిమిలర్ పోల్స్ కదా వికర్షించుకుంటాయి. పెట్టిన ఓకేనా. అదేదైతే అట్రాక్ట్ అట్రాక్ట్ అవ్వడం. అట్రాక్షన్, రిపల్షన్ రెండు ఉంటాయి మ్యాగ్నెట్స్లో.